ఈ వీడియోలో ప్రీ హిస్టారిక్ రాక్ పెయింటింగ్స్ గురించి తెలుసుకుందాం. ఇది ఇంట్రడక్షన్ టు ఇండియన్ ఆర్ట్ క్లాస్ 11 చాప్టర్ 1. ఎన్సీఆర్టీలో ఉన్న లైన్ టు లైన్ మొత్తం సింపుల్గా పాయింట్స్ వైజ్గా నేర్చుకుందాం. ఫస్ట్ ప్రీ హిస్టరీ. ప్రీ హిస్టరీ అంటే ఏంటి? ఏన్షియన్ పీరియడ్ వెన్ నో ప్రాపర్ లాంగ్వేజ్ ఆర్ ది రిటన్ వర్డ్ అండ్ హెన్స్ నో బుక్స్ ఆర్ రిటన్ డాక్యుమెంట్స్. ఆ పురాతన కాలంలో ఒక ప్రాపర్ లాంగ్వేజ్ లేదు, వాళ్ళు కమ్యూనికేట్ చేసుకునేందుకు ఒక భాష కూడా లేదు, ఒక రిటన్ వర్డ్ అనేది లేదు. భాష లేకపోతే ఆటోమేటిక్గా ఏ బుక్స్ ఉండవు, రిటన్ డాక్యుమెంట్స్ కూడా ఉండవు. ఈ టైంనే మనం ప్రీ హిస్టరీ అంటాం, లేదా ప్రీ హిస్టారిక్ టైమ్స్ అని కూడా అంటాం. అసలు ఆ టైంలో ప్రజలు ఎలా జీవించేవాళ్ళు అని మనకు ఎలా తెలిసింది అంటే, స్కాలర్స్ అందరూ ఆ ప్రజలు జీవించిన ప్లేసెస్ని డిస్కవర్ చేసి అక్కడ ఎక్స్కవేషన్స్ చేశారు. అంటే తవ్వకాలు చేసినప్పుడు కొన్ని వస్తువులు అనేవి బయటపడ్డాయి. అంటే వాళ్ళు యూస్ చేసిన ఓల్డ్ టూల్స్, ఇంకా ఏన్షియంట్ హ్యూమన్ బీయింగ్స్, యానిమల్స్, వాళ్ళ బోన్స్, పాటరీ, డ్రాయింగ్స్, ఇంకా అలాంటి వాటి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళందరూ మనకొక ఐడియా అనేది వచ్చింది. అంటే ఆ కాలంలో ప్రీ హిస్టారిక్ పీపుల్ ఎలా జీవించేవాళ్ళు అని. ఆ టైంలో ఓల్డెస్ట్ ఆర్ట్ ఫామ్స్ ఏంటంటే పెయింటింగ్ అండ్ డ్రాయింగ్. కేవ్ వాల్స్ మీద, అంటే గుహల్లో ఉండే గోడల మీద వాళ్ళు పెయింటింగ్, డ్రాయింగ్ చేసేవాళ్ళు. ఎందుకు అంటే ఆ టైంలో ఆ ప్రీ హిస్టారిక్ పీపుల్ అందరికీ బేసిక్ నీడ్స్ అనేవి అన్నీ ఉన్నాయి. ఫుడ్, క్లాతింగ్, షెల్టర్, వాటర్ అన్నీ ఉన్నాయి. తర్వాత వాళ్ళని ఎక్స్‌ప్రెస్ చేసుకోవాలనిపించి పెయింటింగ్స్ అవి చేసేవాళ్ళు. ఎందుకు చేసేవాళ్ళు అంటే ఆ గుహల్ని వాళ్ళు కలర్‌ఫుల్‌గా, బ్యూటిఫుల్‌గా మార్చుకోవడానికి పెయింటింగ్స్ అవి చేసేవాళ్ళు. ఇంకా అంటే వాళ్ళ డే టు డే లైఫ్‌ని విజువల్ రికార్డ్‌గా ఉంచుకునేందుకు. ఇప్పుడు మనం ఎలాగైతే డైరీ రాసుకుంటారు, లేదా ఫోటోస్ తీసి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తారో, అలాగే వాళ్ళు కూడా విజువల్ రికార్డ్‌గా ఉంచుకునేందుకు పెయింటింగ్స్, డ్రాయింగ్స్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ ప్రీ హిస్టారిక్ పీరియడ్‌నే కామన్‌గా మనము ఓల్డ్ స్టోన్ ఏజ్ లేదా పేలియోలిథిక్ ఏజ్ అని కూడా అంటాం. ఇందులో మళ్ళీ 3 ఫేజెస్ ఉంటాయి. లోవర్, మిడిల్ అండ్ అప్పర్. ఈ లోవర్, మిడిల్ ఫేజెస్‌లో అసలు పెయింటింగ్ చేసినట్టు ఎవిడెన్సెస్ ఎక్కడా లేవు. కానీ అప్పర్ పేలియోలిథిక్ ఏజ్ వచ్చేసరికి ఆర్టిస్టిక్ యాక్టివిటీస్ యొక్క ప్రొలిఫరేషన్ బాగా అయింది. తర్వాత ఇండియాలో ఎర్లియస్ట్ పెయింటింగ్స్ అనేవి అప్పర్ పేలియోలిథిక్ టైమ్స్ నుంచే రిపోర్ట్ చేయబడ్డాయి. తర్వాత ఫస్ట్ డిస్కవరీ ఆఫ్ రాక్ పెయింటింగ్స్ వాజ్ మేడ్ ఇన్ ఇండియా ఇన్ 1867-68 బై అన్ ఆర్కియాలజిస్ట్ ఆర్కీబోల్ క్యారియల్. మొట్టమొదటిసారిగా రాక్ పెయింటింగ్స్ అనేవి ఇండియాలో డిస్కవర్ చేశారు 1867-68 టైంలో. ఆ టైంలో గ్రేట్ ఆర్కియాలజిస్ట్ ఆర్కీబోల్ క్యారియల్ అనమాట. తర్వాత 1880స్లో ఆల్టమీరా అనే ఒక రాక్ పెయింటింగ్, ఓల్డెస్ట్ రాక్ పెయింటింగ్ స్పెయిన్లో ఉన్నదాన్ని డిస్కవర్ చేశారు. ఇంకా కొంతమంది ఇండియన్ ఆర్కియాలజిస్ట్ ఉన్నారు. కాక్బర్న్, ఆండర్సన్, మిత్రా అండ్ ఘోష్. వీళ్ళు కూడా సెవెరల్ పార్ట్స్లో డిఫరెంట్ వాటిని డిస్కవర్ చేశారనమాట. తర్వాత రాక్ పెయింటింగ్స్ ఇన్ ప్రీ హిస్టారిక్ ఎరా. ఇండియాలో కొన్ని సైట్స్లో రాక్ పెయింటింగ్స్ దొరికాయి. అవేంటంటే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అండ్ బీహార్. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కుమావున్ హిల్స్ ఉత్తరాఖండ్లో, ఇంకా లాకుడియార్ అంటే 1,00,000 కేవ్స్ అని అర్థం. అది ఎక్కడుంది అంటే సుయల్ రివర్ బ్యాంక్ మధ్యలో, ఆ బ్యాంక్స్ దగ్గర అది ఉంది. తర్వాత ఇక్కడ ఈ ప్రీ హిస్టారిక్ ఎరాకి సంబంధించిన పెయింటింగ్స్ని 3 కేటగిరీస్గా డివైడ్ చేసేవాళ్ళు. ఫస్ట్ ఏంటంటే మ్యాన్, తర్వాత యానిమల్, తర్వాత జామెట్రిక్ ప్యాటర్న్స్. మ్యాన్ అంటే స్టిక్ లైక్ ఫామ్స్ని రిప్రజెంట్ చేసేవాళ్ళు, అంటే మనుషుల్ని చిన్న చిన్న స్టిక్స్ లాగా రిప్రజెంట్ చేసేవాళ్ళు అనమాట. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హ్యాండ్ లింక్డ్ డాన్సింగ్ హ్యూమన్ ఫిగర్స్. అంటే ఒక్కొక్క మనిషి పక్కపక్కన మనుషుల్ని పెట్టి వాళ్ళిద్దరిని చేతులతో లింక్ చేసేసి వాళ్ళు ఒక డాన్సింగ్ చేస్తున్నట్టు చేసేవాళ్ళు అనమాట. అది కొంచెం ప్రామినెంట్గా ఉండేది. నెక్స్ట్ యానిమల్స్లో ఎలా రిప్రజెంట్ చేసేవాళ్ళు? లాంగ్ స్నౌటెడ్ యానిమల్స్, ఫాగ్స్, మల్టిపుల్ లెగ్డ్ లిజార్డ్. జామెట్రిక్ ప్యాటర్న్స్కి వచ్చేసరికి వేవీ లైన్స్, రెక్టాంగిల్ ఫిల్డ్ జామెట్రిక్ డిజైన్స్, గ్రూప్ ఆఫ్ డాట్స్ను రిప్రజెంట్ చేసేవాళ్ళు. తర్వాత సూపర్ ఇంపోజిషన్ ఆఫ్ పెయింటింగ్స్. సూపర్ ఇంపోజిషన్ అంటే ఒక పెయింటింగ్ మీద ఇంకొక పెయింటింగ్ వేసేవాళ్ళు. అదే టైంలో 2 పెయింటింగ్స్ కూడా బాగా కనిపించేవి. దాన్ని సూపర్ ఇంపోజిషన్ అంటాం. అది ఎర్లియస్ట్ అయితే బ్లాక్‌లో చేసేవాళ్ళు. దాని తర్వాత రెడ్ ఓకర్ పెయింటింగ్స్ వచ్చాయి. లాస్ట్ వచ్చేసరికి వైట్ పెయింటింగ్స్ అనమాట. తర్వాత ఎన్‌గ్రేవింగ్స్ కూడా కశ్మీర్‌లో దొరికాయి. అంటే 2 స్లాబ్స్ అనేవి ఐడెంటిఫై చేశారు. ఎన్‌గ్రేవింగ్స్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక మెటల్, స్టోన్ లేదా వుడ్ వాటి నుంచి చెక్కేవాళ్ళనమాట. బొమ్మల్ని చెక్కేవాళ్ళు. దాన్ని ఎన్‌గ్రేవింగ్స్ అంటాం. ఇదంతా ప్రీ హిస్టారికల్. నెక్స్ట్ వచ్చేసి పెయింటింగ్స్ బిలాంగ్ టు లేట్ హిస్టారికల్ అండ్ ఎర్లీ హిస్టారికల్ అండ్ నియోలిథిక్ పీరియడ్స్. ఇందులో యూజ్ చేసే సబ్జెక్ట్స్ ఏంటంటే బుల్స్, ఎలిఫెంట్స్, సాంబార్స్, గజల్స్, షీప్, గోట్స్, హార్సెస్, స్టైలైజ్డ్ హ్యూమన్స్, ట్రైడెంట్స్, బట్ రేర్లీ వెజిటల్ మోటివ్స్. ఇక్కడ కూడా 3 టైప్స్ ఆఫ్ పెయింటింగ్స్ ఉన్నాయి. అంటే 3 డిఫరెంట్ కలర్స్ యూజ్ చేసేవాళ్ళు అనమాట. ఫస్ట్ వైట్, ఇదంతా ప్రీ హిస్టారికల్. నెక్స్ట్ వచ్చేసి పెయింటింగ్స్ బిలాంగ్ టు లేట్ హిస్టారికల్ అండ్ ఎర్లీ హిస్టారికల్ అండ్ నియోలిథిక్ పీరియడ్స్.
ఇందులో యూజ్ చేసే సబ్జెక్ట్స్ ఏంటంటే బుల్స్, ఎలిఫెంట్స్, సాంబార్స్, గజల్స్, షీప్, గోట్స్, హార్సెస్, స్టైలైజ్డ్ హ్యూమన్స్, ట్రైడెన్స్, బట్ రేర్లీ వెజిటల్ మోటివ్స్. ఇక్కడ కూడా 3 టైప్స్ ఆఫ్ పెయింటింగ్స్ ఉన్నాయి. అంటే 3 డిఫరెంట్ కలర్స్ యూజ్ చేసేవాళ్ళనమాట. ఫస్ట్ వైట్, తర్వాత రెడ్ ఆకర్ ఓవర్ ఏ వైట్ బ్యాక్‌గ్రౌండ్. వైట్ బ్యాక్‌గ్రౌండ్ మీద రెడ్ ఆకర్ పెయింటింగ్స్ చేసేవాళ్ళనమాట. తర్వాత ఓన్లీ రెడ్ ఆకర్ మీద చేసేవాళ్ళు. అసలు ఈ ఆకర్ అంటే ఏంటంటే అదొక ఎర్తన్ పిగ్మెంట్ అనమాట. అంటే మట్టిలో దొరికే నేచురల్ కలర్డ్ పిగ్మెంట్‌ని మనం ఆకర్ అంటాం. తర్వాత గ్రానైట్ రాక్స్ ఆఫ్ కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రీజియన్స్‌లో ఉండే గ్రానైట్ రాక్స్ అనేవి నియోలిథిక్ మ్యాన్స్‌కి అదొక సూటబుల్, అది వాళ్ళకి ఒక కాన్వాస్‌లా ఉండేదనమాట. అంటే వాళ్ళు చక్కగా వాళ్ళు బొమ్మలు గీసుకునేందుకు అది సరిపోయేది. అక్కడ ఇంపార్టెంట్ సైట్స్ ఏంటంటే కుప్పగల్లు. కుప్పగల్లు ఇది తెలంగాణలో ఉంది. నెక్స్ట్ టెక్కల్కోట అండ్ భీకిలాలి 2 కూడా కర్ణాటకలో ఉన్నాయన్నమాట. తర్వాత రిచెస్ట్ పెయింటింగ్స్ ఎక్కడ మనకి దొరుకుతాయంటే వింధ్యా రేంజెస్ ఆఫ్ మధ్యప్రదేశ్ అండ్ కైమురన్ ఎక్స్టెన్షన్స్ ఇంటూ ఉత్తరప్రదేశ్. ఈ 2 కూడా ఫుల్‌గా పేలియోలిథిక్ అండ్ మీసోలిథిక్ రిమైన్స్‌తో నిండినవన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కేవ్స్ ఆఫ్ భీంబెట్కా. ఈ భీంబెట్కా కేవ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి ఎక్కడంటే మోస్ట్ స్పెక్టాక్యులర్ రాక్ షెల్టర్ ఇన్ ద వింధ్యా హిల్స్ ఆఫ్ మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్‌లో ఉన్న వింధ్యా హిల్స్ ప్రాంగణంలో ఈ భీంబెట్కా కేవ్స్ అనేవి ఉంటాయి. అవేంటంటే భోపాల్ నుంచి సౌత్‌లో 45 కిలోమీటర్స్ దూరంలో అయి ఉంటాయి. ఈ కేవ్స్ అన్నీ మొత్తం ఒక 10 స్క్వేర్ కిలోమీటర్స్‌లో స్ప్రెడ్ అయ్యి ఉంటాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ భీంబెట్కా కేవ్స్ అనేవి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌లో ఒకటి. తర్వాత ఇక్కడ టోటల్‌గా 800 రాక్ షెల్టర్స్ ఉన్నాయి. అందులో 500 వాటికి పెయింటింగ్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ దీస్ కేవ్స్ వర్ డిస్కవర్డ్ ఇన్ 1957-58 బై ఆర్కియాలజిస్ట్ విఎస్ వాకనంకర్. 1957-58 టైంలో ఆ ఆర్కియాలజిస్ట్ అప్పుడు వీటిని డిస్కవర్ చేశారు. ఇక్కడ యూజ్ చేసిన థీమ్స్ ఏంటంటే హంటింగ్, డాన్సింగ్, మ్యూజిక్, హార్స్, ఎలిఫెంట్ రైడర్స్, యానిమల్ ఫైటింగ్, హనీ కలెక్షన్, నెక్స్ట్ డెకరేషన్ ఆఫ్ బాడీస్ అండ్ అదర్ హౌస్ హోల్డ్ సీన్స్. ఇవన్నీ ఆ కేవ్స్‌లో మనం చూడొచ్చు. తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ రాక్ ఆర్ట్ ఆఫ్ భీంబెట్కా. ఇప్పుడు ఆ భీంబెట్కా రాక్ ఆర్ట్‌ని క్లాసిఫై చేశారు. దేన్ని బేస్ చేసుకొని అంటే స్టైల్, టెక్నిక్ అండ్ సూపర్ ఇంపోజిషన్ బేస్ చేసుకొని 7 హిస్టారికల్ పీరియడ్స్‌గా డివైడ్ చేశారు. ఫస్ట్ పీరియడ్‌ని అప్పర్ పేలియోలిథిక్, నెక్స్ట్ పీరియడ్ మీసోలిథిక్, థర్డ్ పీరియడ్ చాల్కోలిథిక్. ఇక నెక్స్ట్ 4 పీరియడ్స్ కూడా ఉన్నాయి. కానీ ఈ 3 పీరియడ్స్ అనేవి వెరీ ప్రామినెంట్ అనమాట. ఫస్ట్ ఇప్పుడు అప్పర్ పేలియోలిథిక్ పీరియడ్ చూద్దాం. ఇందులో ఏంటంటే లీనియర్ రిప్రజెంటేషన్ ఆఫ్ పెయింటింగ్స్. అంటే లీనియర్ అంటే స్ట్రెయిట్‌గా పెయింటింగ్స్‌ని రిప్రజెంట్ చేసేవాళ్ళు. గ్రీన్ కలర్‌లో వాళ్ళని డాన్సర్స్‌ని రిప్రజెంట్ చేసేవాళ్ళు. డార్క్ రెడ్‌లోని హంటర్స్‌ని రిప్రజెంట్ చేసేవాళ్ళు. ఇంకా హ్యూజ్ యానిమల్ ఫిగర్స్‌ని కూడా యూజ్ చేశారు. అవేంటి బైసన్స్, ఎలిఫెంట్స్, టైగర్స్, రైనోస్, బోర్స్, స్టిక్ లైక్ హ్యూమన్ ఫిగర్స్ ఉండేవి. నెక్స్ట్ ఫ్యూ వాష్ పెయింటింగ్స్ కూడా ఉండేవన్నమాట. వాష్ పెయింటింగ్స్ అంటే డైల్యూట్ చేసి పెయింటింగ్స్ ఆల్రెడీ ఉంటాయి కదా! వాటిని వాటర్‌లో డైల్యూట్ చేసి దాంతో పెయింట్ చేసేవాళ్ళనమాట. అది జామెట్రిక్ ప్యాటర్న్స్ కూడా యూజ్ చేశారు. నెక్స్ట్ మీసోలిథిక్ పీరియడ్. ఈ పీరియడ్ లార్జెస్ట్ నంబర్ ఆఫ్ పెయింటింగ్స్ అనేవి ఈ పీరియడ్‌కి సంబంధించింది. థీమ్స్ ఆర్ మల్టిపుల్ బట్ పెయింటింగ్స్ ఆర్ స్మాల్ ఇన్ సైజ్. చాలా చాలా థీమ్స్ యూజ్ చేసేవాళ్ళు. కానీ చిన్న చిన్న సైజ్‌లో మాత్రం పెయింటింగ్స్ చాలా చిన్నవి. హంటింగ్ సీన్స్ ప్రిడామినెంట్. హంటర్స్ ఇన్ గ్రూప్స్ ఆర్మ్డ్ విత్ బార్బ్డ్ స్పియర్స్, పాయింటెడ్ స్టిక్స్, యారోస్. నెక్స్ట్ మీసోలిథిక్ పీరియడ్. ఈ పీరియడ్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ పెయింటింగ్స్ అనేవి ఈ పీరియడ్‌కి సంబంధించింది. థీమ్స్ ఆర్ మల్టిపుల్ బట్ పెయింటింగ్స్ ఆర్ స్మాల్ ఇన్ సైజ్. చాలా చాలా థీమ్స్ యూజ్ చేసేవాళ్ళు. కానీ చిన్న చిన్న సైజ్‌లో మాత్రం పెయింటింగ్స్ చాలా చిన్నవి. హంటింగ్ సీన్స్ ప్రిడామినెంట్. హంటర్స్ ఇన్ గ్రూప్స్ ఆర్మ్డ్ విత్ బార్బ్డ్ స్పియర్స్, పాయింటెడ్ స్టిక్స్, యారోస్, బోస్. హంటర్స్‌ని మాత్రం గ్రూప్స్‌గా చూపించేవాళ్ళు. అంటే వాళ్ళు గుంపులు గుంపులుగా హంటింగ్ చేసినట్టు, వాళ్ళ చేతిలో ఆయుధాలు, స్టిక్స్, యారోస్ అవన్నీ ఉన్నట్టు చూపించారనమాట. ట్రాప్స్ అండ్ స్నేల్స్ యూజ్డ్ టు క్యాచ్ యానిమల్స్ ఇన్ సమ్ పెయింటింగ్. కొన్ని పెయింటింగ్స్‌లో వాళ్ళు యానిమల్స్‌ని పట్టుకునేందుకు ట్రాప్స్, స్నేల్స్ యూజ్ చేసేవాళ్ళనమాట. నెక్స్ట్ మీసోలిథిక్ పీపుల్ అనేవాళ్ళు యానిమల్స్‌ని పెయింట్ చేయడానికి చాలా ఇష్టపడేవాళ్ళు. అందులో వాళ్ళు పెయింట్ చేసే యానిమల్స్ ఏంటంటే ఎలిఫెంట్, బైసన్, టైగర్, బోర్, డీర్, యాంటీలోప్, లెపార్డ్, పాంథర్, రైనోసరస్, ఫిష్, ఫ్రాగ్, లిజర్డ్, స్క్విరల్ అండ్ బర్డ్స్. తర్వాత హంటింగ్ సీన్స్‌ని కొన్ని పిక్చర్స్‌లో అయితే యానిమల్స్ అనేవి మనుషుల్ని చేజ్ చేస్తున్నట్టు చూపించేవాళ్ళు. ఇంకొన్నిటిల్లో ఆహ్, యానిమల్స్ అనేవి హంటర్ మ్యాన్ చేత చేజ్ చేయబడినట్టు చూపించేవాళ్ళనమాట. తర్వాత కొన్ని పెయింటింగ్స్‌లో షోస్ ఎ ఫియర్ ఆఫ్ యానిమల్స్. నెక్స్ట్ షో నెక్స్ట్ షోస్ ఎ ఫియర్ ఆఫ్ యానిమల్స్. నెక్స్ట్ షోస్ ఎ ఫీలింగ్ ఆఫ్ టెండర్‌నెస్ అండ్ లవ్ ఫర్ దెమ్. ఇంకా అంటే
యానిమల్స్‌తో కూడా డిఫరెంట్ భావాలను వ్యక్తపరిచినట్టు చూపించేవాళ్ళనమాట. తర్వాత ఫ్యూ ఎంగ్రేవింగ్స్ రిప్రజెంటింగ్ యానిమల్స్. కొన్ని యానిమల్స్‌ని రిప్రజెంట్ చేసే ఎంగ్రేవింగ్స్ కూడా దొరికాయి. హ్యూమన్స్ అనేవి హ్యూమన్స్‌ని వాళ్ళు స్టైలిస్టిక్ మేనర్‌లో డెపిక్ట్ చేశారు. యానిమల్స్‌ని నేచురలిస్టిక్ స్టైల్‌లో పెయింట్ చేసేవాళ్ళనమాట. తర్వాత విమెన్ అనేది న్యూడ్ అండ్ క్లాత్డ్‌గా పెయింటింగ్ చేశారు. యంగ్, ఓల్డ్ పీపుల్‌ని కూడా పెయింటింగ్స్‌లో చూపించారు. కమ్యూనిటీ డాన్స్ కూడా ఉండింది. అంటే అదొక కామన్ థీమ్ లాగా చూపించారు. నెక్స్ట్ సార్ట్ ఆఫ్ ఫ్యామిలీ లైఫ్ క్యాన్ బి సీన్ ఇన్ సమ్ పెయింటింగ్స్. అంటే విమెన్, మ్యాన్, చిల్డ్రన్ అందరూ కలిసి కూర్చుని ఉన్నట్టు దాన్నేంటంటే ఫ్యామిలీ లైఫ్‌గా చేశారనమాట. నెక్స్ట్ చాల్కోలిథిక్ పీరియడ్ ఆర్ట్. దీన్నే కాపర్ ఏజ్ ఆర్ట్ అని కూడా అంటాము. అసలు ఈ ఈ పీరియడ్‌లో దొరికిన పెయింటింగ్స్ అంటే మ్యూచువల్ ఎక్స్‌చేంజ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ అంటే కేవ్ డ్వెల్లర్స్ యొక్క మ్యూచువల్ రిక్వైర్మెంట్స్ కోసం సెటిల్డ్ అగ్రికల్చరల్ కమ్యూనిటీస్ ఆఫ్ మాల్వా ప్లాట్యూ వాటిని రిప్రజెంట్ చేస్తూ ఉన్నాయి. తర్వాత పాటరీ అండ్ మెటల్ టూల్స్ కూడా పెయింటింగ్స్‌లో కనిపించాయి. కామన్ మోటివ్స్ అయితే డిజైన్స్ అంటే క్రాస్ హ్యాచ్డ్ స్క్వేర్స్, లాటిసెస్ అలాంటి మోటివ్స్‌తో డిజైన్స్ యూజ్ చేసేవాళ్ళు. తర్వాత జనరల్ ఫీచర్స్ ఆఫ్ ప్రీ హిస్టారిక్ పెయింటింగ్స్ బేస్డ్ ఆన్ ద స్టడీ ఆఫ్ భీంబెట్కా పెయింటింగ్స్. భీంబెట్కా పెయింటింగ్స్‌ని బేస్ చేసుకొని కొన్ని ఫీచర్స్‌ని వీళ్ళు డ్రా చేయడం జరిగింది. అవేంటంటే the artist of Bhimbetka used many colors, including various shades of brown, green, black, white, yellow, orange, red ochre and purple. వాళ్ళు చాలా చాలా కలర్స్ని యూజ్ చేశారనమాట. కానీ వాళ్ళకి వైట్, రెడ్ మాత్రం ఫేవరెట్ కలర్స్గా ఉన్నాయి. పెయింటింగ్ ప్రొసీజర్ అంతా ఎలా చేసేవాళ్ళు అంటే రాక్స్ అండ్ మినరల్స్ని గ్రైండ్ చేసేవాళ్ళు. గ్రైండ్ చేసినప్పుడు వాళ్ళకి పెయింట్స్ వచ్చేవి. అంటే కొన్ని కలర్స్ కావాలంటే కొన్ని రాక్స్ని ఎంచుకునేవాళ్ళు అనమాట. రెడ్ అయితే హెమటైట్, దాన్ని ఇండియాలో గేరు అంటాము. గ్రీన్ అంటే చాల్కోడిని, వైట్ అంటే లైమ్ స్టోన్ నుంచి అప్టైన్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ మినరల్స్‌ని అంటే ఈ రాక్ మినరల్స్‌ని వాళ్ళు నీట్‌గా ఫైన్ పౌడర్ లాగా చేసేవాళ్ళు. చేసి దాన్ని వాటర్‌తో మిక్స్ చేసేవాళ్ళు. లేదా ఒక థిక్ స్టిక్కీ సబ్స్టెన్స్ అంటే యానిమల్ ఫ్యాట్ గమ్ లేదా రెజిన్స్ ట్రీస్ నుంచి అబ్టైన్ చేసిన రెజిన్స్ ఇలాంటి థిక్కీ సబ్స్టెన్సెస్‌ని మిక్స్ చేసేవాళ్ళు. మిక్స్ చేసిన తర్వాత ప్లాంట్ ఫైబర్స్ నుంచి బ్రషెస్ అవి తయారు చేసేవాళ్ళు. చేసి వాళ్ళు పెయింట్ చేసేవాళ్ళనమాట. పెయింటింగ్స్ అనేవి బోత్ ఆక్యుపైడ్, అన్‌ఆక్యుపైడ్ కేవ్స్‌లో కూడా దొరికాయి. అంటే ఈ అన్‌ఆక్యుపైడ్ కేవ్స్‌లో దొరికడం వల్ల వాటిని ఏం చెప్పొచ్చు? ఒకవేళ వాటికి ఒక రిలీజియస్ ఇంపార్టెన్స్ ఉండడం వల్ల అవి అన్‌ఆక్యుపైడ్‌గా ఉండొచ్చు అని మనం చెప్పొచ్చు. తర్వాత సమ్ పెయింటింగ్స్ వర్ వెరీ హై అప్ ఆన్ రాక్ షెల్టర్స్ ఆర్ క్లోజ్ టు ద సీలింగ్ ఆఫ్ రాక్ షెల్టర్స్. కొన్ని పెయింటింగ్స్ అయితే చాలా హైట్‌లో అంటే సీలింగ్స్‌లో పెయింట్ చేసేవాళ్ళు. అది ఎందుకు అయ్యుండొచ్చు అంటే ఎనేబుల్స్ ద పీపుల్ టు నోటీస్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్. అంటే దూరం నుంచి ప్రజలు నోటీస్ చేసుకునేందుకు అలా చేసుండొచ్చు. తర్వాత ప్రిమిటివ్ ఆర్టిస్ట్ అనేవాళ్ళు స్టోరీ టెల్లింగ్ కోసం ఒక ఇంట్రిన్సిక్ పేషన్ చూపించేవాళ్ళు. అంటే వాళ్ళు పెయింట్ చేసేది కూడా ఏదో ఒక స్టోరీ చెప్తున్నట్టు మనకుండేది. తర్వాత పిక్చర్స్ అనేవి ఒక డ్రమాటిక్ వేలో డిపిక్ట్ చేసేవాళ్ళనమాట. అంటే బోత్ మెన్ అండ్ యానిమల్స్ ఎంగేజ్డ్ ఇన్ ద స్ట్రగుల్ ఫర్ సర్వైవల్. అండ్ అక్కడ ఇద్దరు యానిమల్ ఇంకా మనుషులు కూడా సర్వైవల్ కోసం స్ట్రగుల్ అవుతున్నట్టు చూపించేవాళ్ళు. ఇంకోటేంటంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ హంటర్స్ అనేవాళ్ళు బైసన్‌ని హంటింగ్ చేస్తున్నప్పుడు ఆ ప్రాసెస్‌లో కొంతమంది దెబ్బలు తగిలుంటాయి. ఆ దెబ్బలు తగిలిన వాళ్ళు గ్రౌండ్ మీద అక్కడక్కడ పడినట్టు అంటే స్కాటర్డ్ అయ్యి ఉన్నట్టు అలా డిపిక్ట్ చేసేవాళ్ళు. తర్వాత ఒక యానిమల్ అని ఎగోనీ ఆఫ్ డెత్ అంటే ఆ చనిపోయే ఆ స్థితిలో ఆ దాని భావాలు వ్యక్తపరిచారు. ఇంకొంత టైంలో మెన్ అనేవాళ్ళు డాన్సింగ్ చేస్తున్నట్టు డిపిక్ట్ చేయడం జరిగింది. ఇంకా తర్వాత కొత్త పెయింటింగ్‌ని పాత పెయింటింగ్ పైన పెయింట్ చేసేవాళ్ళనమాట. భీంబెట్కాలో అయితే 20 లేయర్స్ ఆఫ్ పెయింటింగ్స్ అనేవి దొరికాయి. అంటే ఒకదాని పైన ఒకటి అలా 20 లేయర్స్ పెయింటింగ్స్ అనేవి దొరికాయనమాట. అలా ఎందుకు చేసుండొచ్చు అంటే ఆ ఏరియా పర్టిక్యులర్ డిఫరెంట్ జనరేషన్స్ ఆఫ్ పీపుల్ డిఫరెంట్ టైమ్స్‌లో యూజ్ చేసుండొచ్చు. అంటే ఈ ఈ జనరేషన్ పీపుల్ డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ జనరేషన్ పీపుల్ దాని పైన డ్రా చేయడం. ఆ నెక్స్ట్ వచ్చిన వాళ్ళు దాని పైన డ్రా చేయడం అలా చేసుండొచ్చు. లేదా ఆర్టిస్ట్ డిడ్ నాట్ లైక్ హిస్ క్రియేషన్ అండ్ పెయింటెడ్ అనదర్ ఆన్ ది ప్రీవియస్ డే. వాడికి ముందు చేసింది నచ్చకపోయి, తర్వాత ఆ దానిపైన ఇంకొకటి పెయింట్ చేసుండొచ్చు. లేదా సమ్ పెయింటింగ్స్ హ్యాడ్ ప్లేసెస్ కన్సిడర్డ్ సేక్రెడ్ అండ్ స్పెషల్. కొన్ని పెయింటింగ్స్ అనేవి సేక్రెడ్ లేదా స్పెషల్‌గా కూడా కన్సిడర్ చేసుండొచ్చు. తర్వాత ఇక్కడ మీరు కొన్ని పెయింటింగ్స్ చూసినట్టయితే ఇక్కడ కొంతమంది యానిమల్స్ మీద హంట్ చేస్తున్నట్టు చూపిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇది లాకుడియర్ కేవ్స్‌లో డాన్సింగ్ ఫిగర్స్, హ్యూమన్స్ అనేవాళ్ళు డాన్సింగ్ ఫిగర్స్‌లా చూపించేవాళ్ళు. స్టిక్ లైక్ ఫార్మ్స్ ఉన్నాయి మీరు చూడొచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక వేవీ లైన్స్ అంటే జామెట్రిక్ ప్యాటర్న్స్ యూజ్ చేసిన వేవీ లైన్స్ అన్నమాట. నెక్స్ట్ ఇది కూడా హంటింగ్ చేస్తున్నట్టు యానిమల్స్ అవన్నీ చూపించడం జరిగింది. ఇది ఒక వైట్ హార్స్
ఇంకా చాలా భీంబెట్కా కేవ్స్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కాన్సెప్ట్ కార్నర్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.